ఈ రోజుల్లో చూసినట్లయితే పిల్లల నుంచి అంటే అమ్మాయిల నుంచి మహిళలు కూడా ఎక్కువ సూసైడ్‌లు చేసుకుంటున్నారు. అంటే 10థ్‌లో మార్క్స్ తక్కువొచ్చాయని, లేదంటే ఫోన్‌లు ఇవ్వట్లేదని. ఇలా మహిళలైతే ఆఫీస్‌లో డిప్రెషన్ వల్ల గానివ్వండి, అవును ఇలా రిలేషన్‌షిప్స్ బ్రేక్ అవ్వడం వల్ల గానివ్వండి, లవ్ బ్రేకప్స్ కానివ్వండి, ఇలా ప్రతి చిన్న విషయానికి కూడా సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు. సో, దీనికి నివారణ ఏంటమ్మా? దానికి నివారణ ఒక్కటే ఉంది నాన్న. ఈ విశ్వం అంతా కూడా విశ్వ నియమాల్లో మొట్టమొదటిది వన్నెస్. వన్నెస్ అంటే ఏంది? ఎవరో ఒకడు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన చేస్తారు. అంటే మన ఆలోచన విధానంలో నెగటివ్ ఫీలింగ్ ఎప్పుడైతే ఉందో, ఏదో చిన్న పిల్లగానికి సెల్ ఫోన్ ఇయ్యరు, ఆ టీవీలో చూస్తాడు ఆమె చచ్చిపోయింది, స్టూడెంట్ ఎవరు ఇంటర్మీడియట్లో చచ్చిపోయినాడు. ఆ సెల్ ఫోన్ మీడియా ఏమైపోయిందంటే నెగటివ్ ఎక్కువ ఎగ్జిబిట్ చేస్తున్నారు. నెగటివ్ ఎగ్జిబిట్ చేయడం మూలంగా నెగటివ్ ఫీల్లో ఉండే వాళ్ళకి ఆ నెగటివ్నే మన సబ్ కాన్షియస్ మైండ్ రిలీవ్ చేసుకుంటుంది. నేను ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళినప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు నన్ను చాలా ప్రశ్నలు ఇస్తారు. ఏం మేడం, అక్కడ ఒక శంషాబాద్లో ఒక హత్య జరిగింది, అట్లాగే ఇంకో అమ్మాయి జరిగింది, ఒక బస్సు నీళ్లలో పడింది రెండో రోజు, ఒకటెక్కడో కాలిపోయింది, మళ్ళీ కాలిపోయింది, పుష్కరాలలో కూడా ఒత్తిడి జరిగి ఒక చోట చనిపోయారు, మళ్ళీ ట్రైన్ దగ్గర సేమ్ సిచ్యుయేషన్. అంటే ఒక సిచ్యుయేషన్ జరిగిన కొన్నాళ్ళకి ఇంకో సిచ్యుయేషన్, అలాంటివే చాలా ఎక్కువ జరగడం. అంటే ఏంటంటే ఏ ఏ థాట్ లెవెల్లో మనుషులు ఉన్నారో, అంటే ఒకటి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు, అదే థాట్ ఫీలింగ్ వాళ్ళు 100 మంది ఉంటారు. ఆ థాట్ అనేది ఈ విషయంలో థాట్ విశ్వంలోకి రిలీజ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఆ టీవీలో పేపర్లలో మీడియాలో రిలీజ్ అయిపోతుంది. ఆ సేమ్ థాట్ ఫీలింగ్ ఉన్న వాళ్ళకు సబ్ కాన్షియస్ మైండ్కు తెలియదు, అయ్యో ఆ అమ్మాయి ఆ కల్పనదైతే నేను చూసి నేను చాలా బాధపడుతున్నాను, ఎందుకు రిలీజ్ చేస్తున్నారు ఇంతగనము, అసలు ఆ అమ్మాయి చనిపోకుండా బ్రతుకుంటే ఆమె లైఫ్ నెక్స్ట్ ఏంటి, ఇలా రిలీజ్ చేసి నెగిటివ్లు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అలాంటి ఫీలింగ్తో ఉండి అందరు కూడా సూసైడ్ చేసుకుంటారు. వాళ్ళకి తెలియదు, వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ మనలో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. దీంట్లో అన్కాన్షియస్ మైండ్ కూడా ఒకటి ఉంటుంది. అదేమిటంటే అది ఎప్పుడో ఒకసారి అది నిద్రపోయి ఉంటుంది, దాన్ని మనం ఎనర్జీ చేత మెలకు చేయాలి. దాని గురించి మాట్లాడండి. కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్నెస్, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఫీలింగ్ మాత్రమే ఇస్తుంది. ఆ ఫీలింగ్ లో ఏమవుతుందంటే వాడు చనిపోయింది కాబట్టి వీళ్ళు కూడా ఎటో విధంగా పోతారు, సూసైడ్ చేసుకుంటారు. సూసైడ్ చేసుకోవడానికి మార్గాలు ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇచ్చేస్తుంది. కాబట్టి ఒకటి జరిగిన తర్వాత ఆ వేవ్స్ ఈ విశ్వం మొత్తం వన్నెస్ అనే నియమాన్ని అనుసరించి ఉంది విశ్వ నియమాల్లో. కాబట్టి చచ్చిపోతున్నారు నాన్న. కాబట్టి నెగటివ్ను రిలీజ్ చేయకండి. మీరు పాజిటివ్ అంటే ఈ మీడియా ద్వారా కూడా ఎక్కడైతే ఒక మనిషిలో స్పెషల్ రాజకీయ నాయకులు కానీ ఉల్టా చేయండి. ఇప్పుడు నెగటివ్ ఎక్కువైపోయిన తర్వాత నెగటివ్ గురించి న్యూస్ రాయకండి, మీరు స్పెషల్గా పాజిటివ్ ఎనర్జీ ఇవ్వండి. ఎవరైనా ఒక వ్యక్తి పాజిటివ్గా చేసిన దానికి, ఎవరైనా ఒక వ్యక్తి టాలెంట్గా ఉన్నదానికి, రాజకీయ నాయకుడు పాజిటివ్గా మాట్లాడిన దానికి అలా పాజిటివ్ ఇస్తూ పోండి. ఈ విశ్వం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది, అందరికీ సక్సెస్ఫుల్ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఇస్తామో డబ్బును మనం ఆకర్షించవచ్చు, ఆరోగ్యాన్ని ఆకర్షించవచ్చు, సక్సెస్ఫుల్ రిజల్ట్ని తెచ్చుకోవచ్చు. ఎవరైనా న్యూనతాభావంతో సూసైడ్ చేసుకుంటున్నారనుకుంటే, అరే నీవు ఇక్కడ చచ్చిపోయినా ఇంకోసారి అలా ఎన్నిసార్లు చచ్చిపోతాము అంటే చచ్చిపోతాను అని ఎవరికైనా థాట్ వచ్చినప్పుడు ఈ విశ్వ నియమాల్లో శరీరం చచ్చిబడిపోతుందమ్మా, కానీ వాళ్ళు యాదృష్టికంగా పనిచేస్తూనే ఉంటారు. కాబట్టి మనం ఈ శరీరాన్ని ప్రేమించాలి. ప్రేమ అంటే ఎలాగుండాలి? నీకు తలనొప్పి వస్తుందమ్మా, టీవీలో చూపిస్తారు ఇలా ఇలా ఇలా, అబ్బో అంటే ఈ తలకి నీ స్పర్శ ప్రేమ అవసరమైంది. ఇలా అబ్బా నడుము కాళ్ళ నొప్పి వస్తుంది కొందరికి, ఆ కాళ్ళని గురించి మనం ఈ శరీరాన్ని గురించి పట్టించుకోకపోతే కాళ్ళ నొప్పి వస్తుంది. అప్పుడు జండుబోమో ఏది రాసుకుంటే నా కాళ్ళు ప్రేమగా ఇలా అనగానే కాళ్ళ నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు టీవీలో వస్తుంది నడుము నొప్పి వస్తుంది, అమ్మాయి ఆయింట్మెంట్ రాస్తున్నాను అని ప్రేమగా ఇలా రాయగా అమ్మాయి. అంటే మన శరీరం అనేది ఎప్పుడు కూడా ప్రేమ కోసం తప్పిస్తూ పోతుంది. 36,000 కణాలు ప్రేమ కోసం తప్పిస్తూ పోతుంటుంది. మనకి ఈ జన్మ వచ్చింది ఈ దరిద్రమా, ఎప్పుడు చూసినా నెగిటివ్ ఏడుస్తున్నారు, ఇది లేదని అది లేదు, చీ. కాబట్టి పాజిటివ్ను థింక్ చేయండి. మీలో ఉండే పాజిటివ్ ఎనర్జీ పాయింట్ ఈ శరీరానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. జన్మ రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి ఈ జన్మకి మనం సార్థకత సంపాదించాలి. మనసారా మీ శరీరాన్ని ప్రేమించండి. మీకున్న విద్యుక్త ధర్మాలు కాక నేను అంటే ఏమిటో మీరు ఆలోచించుకోండి. నేనంటే ఎందుకు పుట్టాననేది జీవిత రహస్యం. అదే విశ్వ నియమాల్లో మొదటి. హ్యాపీ, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండండి.
ఈ విశ్వంలో నువ్వు వేరు, నేను వేరు, కాకి వేరు, పిట్ట వేరు, పక్షి వేరు కాదు. మన దేవుళ్ళకి అందరికి ఒక్కొక్క పక్షిని ఇచ్చారు. అంటే ఈ విశ్వం మొత్తం అంతా ఒకటే. విశ్వరూప సందర్శన, విశ్వంలో ఉండే 12 నియమాల్లో వన్నెస్ ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు.